ఇతరులను మనం ఇంప్రెస్ చేయడం మానేస్తే మన జీవితం ఎలా మారుతుందో అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిజం చెప్పాలంటే నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం చాలా తక్కువ, కానీ ఎందుకో చాలాసార్లు అనిపించింది, కానీ అంత ధైర్యం చేయలేకపోయాను. నాలో ఉన్న భయం పోగొట్టుకోవడానికి. ఎవరో అంటే నాకు మెయిన్ భయం ఏంటంటే ఇలా మాట్లాడినప్పుడు నేను కరెక్ట్గా మాట్లాడగలనా లేదా, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఈ విధంగా నేను చాలా భయపడేదాన్ని. కానీ ఎవరి కోసమో మనకెందుకు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగా ఈసారికి ఫెయిల్ అయిందనుకోండి, నెక్స్ట్ టైం అయినా సక్సెస్ అవుతాం కదా, ఇది ఒక అలవాట్లా మారుతుంది అని అనిపించింది నాకెందుకో. అంటే నాకు మెయిన్ ఈ కెమెరా ఫియర్ పోవడానికనే సగం ఈ ప్రయత్నం అయితే చేసి. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇతరులను మెప్పించడానికి చాలామంది ట్రై చేస్తుంటారు. ఇతరులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరు ఏదైనా అనుకుంటారని భయపడకండి. ఎందుకంటే ఎప్పుడు మనం వేరే వాళ్ళ కోసం బతకూడదు, మన కోసం మనం బతకాలి. ఇదే నేను అనుకుంటాను ఎప్పుడు కూడా. ఇతరులను మనం ఇంప్రెస్ చేయడం మానేస్తే మన జీవితం ఎలా మారుతుందో అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇతరులను ఇంప్రెస్ చేయడం మానేస్తే మీకోసం మీరు బతుకుతారు. మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి మనం చేసే పని వరకు పక్క వాళ్ళకి నచ్చాలి అని అనుకుంటే మనకంటూ ఒక గుర్తింపు ఉండదు. ఆ ప్రయత్నం ఆపేసిన రోజే నిజంగా మనకేం నచ్చుతుందో, మనం ఎలా అయితే బాగుంటామో అది మనం తెలుసుకోగలుగుతాం. ఎంతసేపు మనం వేసుకునే బట్టలు, మన లైఫ్ స్టైలు ఇతరులకి ఇంప్రెస్ చేయాలని చూస్తామో, అప్పుడు మనకి ఏది నచ్చుతుందో, మనం ఎలా ఉండాలో, మనం ఎలా ఉంటే కంఫర్టబుల్గా ఉంటామనేది మనం అలా ఉండలేమండి. ఎప్పుడు ఎంతసేపు ఇతరుల కోసమే ఉంటాం. అది మానేయండి. మానేసిన రోజు మీ జీవితం మీరు జీవించగలుగుతారు. ఎప్పుడు ఇతరుల కోసం అనుకోండి, సగం స్ట్రెస్, ప్రశాంతత పోతుంది. మన కోసం మనం బతికినప్పుడు మనం ఆనందంగా హాయిగా బతకగలుగుతాం. మనం అది ఆపేసిన రోజే మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటాం. ఎవరో ఏదో అనుకుంటారని భయం పోతే మన మీద సగం ఒత్తిడి, స్ట్రెస్ పోతుందండి. చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. మనం మనలాగా ఉండేటప్పుడు నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్తారు అనే క్లారిటీ వస్తుంది. లైఫ్ చాలా సింపుల్గా, హాయిగా ఉంటుంది. మనము ఎంతసేపు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చూసినప్పుడు మనకు దొరికేది అబద్ధపు ప్రేమే. మనం మనలా ఉన్నప్పుడు మనల్ని ఇష్టపడే వాళ్ళే మన నిజమైన స్నేహితులు, మన నిజమైన శ్రేయాభిలాషులు. అలా నటిస్తూ ఉండాలంటే జీవితాంతం నటించుకుంటూ ఉండలేమండి. అప్పుడు మనల్ని మనం కోల్పోవలసి వస్తుంది. ఇతరులని ఎంతసేపు వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ పొగడ్తల కోసం మనం నిత్యము నటిస్తూ ఉంటే మనల్ని మనం కోల్పోతాం. ఇలా మనము మనలా ఉండడానికి ప్రయత్నిస్తే టైము వేస్ట్ అవ్వదు, డబ్బులు వేస్ట్ అవ్వవు. దేనిది ఉన్నట్టుగా చూపించుకోవడానికి మనం చేసే ఖర్చులు ఇన్ని కావాలండి. అసలు ప్రతిదీ కూడా ఈరోజు ఎవరినో చూసే మనం చేసే పనులు మనకి అసలు ఆర్థిక భారంగా కూడా చాలా మిగిలిపోతున్నాయి. ఒక పెళ్ళి అవనివ్వండి, లేదా ఏదైనా ఒక ఫంక్షన్ అవ్వండి, ఉన్న వాళ్ళు ఎలాగో చేస్తారు, అలాగే మనమే చేయాలి. అలాంటి రిటర్న్ గిఫ్ట్సే మనము ఇవ్వాలి అనుకుంటే మనపై అది చాలా భారం పడుతుంది. అందుకే మన స్తోమతకి సరిపడా మనమైతే ఎంత అయితే ఇచ్చుకోగలుగుతామో అంతే ఇచ్చుకోవాలి. ఎవరినో చూసి పోటీ పడకండి. ఇతరుల కోసం బతకడం ఆపిస్తే మన కోసం మనం బతికే, మన ఆశయాల కోసం మనం బతికే టైం దొరుకుతుంది. ఈ ప్రపంచంలో అందరినీ మెప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఇంకొకరిని ఇంప్రెస్ చేసే ఆ భారాన్ని మీ నుంచి దించుకోండి. ఈ వీడియో నేను చేయడానికి ఈ ధైర్యంలాగే మీరు కూడా మీకు నచ్చిన పని మీరు ఆగకుండా చేయండి. మీరు మీలా ఉన్నప్పుడే అందంగా కనిపిస్తారు, ఆనందంగా ఉంటారు.